సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీకి ఈ జూలైలో వచ్చే వాళ్ళకి ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మామ. ఒకటి, అక్కడ ఫీజు ఎంత ఉంటుంది, అలానే కోర్సెస్ ఈజీగా ఉంటాయి, అసలు అసైన్మెంట్స్ ఎలాగా ఏంటి, ఇంకా మీకున్న ఇక్కడ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలా మీకు అన్ని రకరకాల డౌట్ ఉన్నాయి. సో జాబ్స్ అయిపోయిన తర్వాత కాలేజీలో ప్లేస్మెంట్స్కి సంబంధించి ఏమైనా ఉందా ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఈ కాలేజ్ గురించి చాలా యూస్ఫుల్ అనేసి తెలుస్తుంది. అది వర్త కాదా అనేసి ఇంక మీ చేతల్లో ఉంటుంది మామ. సో మామ, నేనైతే నా 2 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మామ, సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ వచ్చేసి చాలా బాగుంటుంది మామ. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్న మన కాలేజ్ ఏదైతే మనం ఎలా వెళ్తామో క్లాసెస్ కానీ, సో బీటెక్ ఎలా ఉంటుందో కొంచెం ఆ సినారియోలోనే ఉంటుంది కాలేజ్ మొత్తము. అంటే క్లాసెస్కి వెళ్ళడం కానీ, సో వీక్లీ 3 days అయితే ఉంటుంది మామ. నువ్వు ఫస్ట్ సెమిస్టర్లో తీసుకునే దాన్ని బట్టి కోర్సెస్ అవుతాయి. సో కామన్గా అయితే 3 days అవుతాయి, వీక్లీ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చాలామందికి మీకు ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి ఎలా ఉంటుంది, సిఎస్ఈ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈసీ వాళ్ళకి ఎవరికైనా సరే ఇన్ క్లాస్కి అయితే వెళ్ళాలి. ఇంకొంతమందికి అయితే ఒకవేళ ఎంబీఏ కూడా మా కాలేజీలో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఆన్ క్యాంపస్కి రావాల్సిందే. కొంతమందికి మాత్రం బట్ వాళ్ళకి ఏంటంటే వీక్లీ వన్స్ అయితే కాలేజ్ అయితే ఉంటుంది. ఆన్ క్యాంపస్లో కూడా మీరు జాబ్ చేసుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే, మెయిన్ స్టెప్ ఏంటంటే అసైన్మెంట్స్ అసైన్మెంట్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీక్లీ వైజ్ అనేది అసైన్మెంట్స్ ఉంటాయి. మనకి డెడ్ లైన్ వచ్చేసి సండే అయితే ఉంటుంది మామ. ఆ సండే అనేది మనం పక్కా దాని లోపలే మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒకటైతే మన ప్రాబ్లం, మన వాళ్ళతో ఒక ఇష్యూ వచ్చింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఏంటంటే కాపీ పేస్ట్ అయితే ఎక్కువ చేస్తూ అంటారు మామ. లైక్ మన ChatGPTలో అలాగే ఎక్కువ కేసెస్లో మనం అయితే చేయకూడదు. అది వచ్చి చాలా ప్రాబ్లం. మీరు ముందుగా వస్తుంటే వాళ్ళకన్నా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఎక్కువ అయిపోయాయి మామ. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంపాక్ట్ మన మీదే పడుతుంది మామ. ఈ ఫ్లాగరిజం వల్ల మనకే చాలా ఇబ్బంది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఇంటిగ్రిటీ నుంచి కాలేజ్ మెయిల్ అయితే పంపిస్తుంది. అది 2 times కంటే వచ్చిందంటే మనకు కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు నువ్వు కట్టుండే ఫీజు అంతా మొత్తం అంతా వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఇక్కడనే నీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా నేను. ఎలాగంటారా అండి, మా కాలేజీలో నువ్వు ఫ్రీగా కూడా నువ్వు మాస్టర్స్ చేయొచ్చు. సో ఎలాగంటే, ఇప్పుడు మా కాలేజీలో GAT అనే కాన్సెప్ట్ ఉంది. ఆ GA కానీ వచ్చిందంటే ఒక సెమిస్టర్లో నీకు అన్నిట్లో ఏ కానీ వచ్చి నువ్వు కానీ ఏ ఫ్లాగరిజం కానీ ఏం తెచ్చుకోకుండా, ఏ రివ్యూస్ అన్నీ లేకుండా కానీ తెచ్చుకుంటే నీకు ఒక సబ్జెక్ట్ అనేది వే ఆఫ్ అవుతుంది. ఇంకొకటి దాంతోపాటు అలానే ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో నువ్వు అలాగా 3 times కంటే తెచ్చుకుంటే నీకు TA అయితే వస్తుందా. ఆ TA ఏంటంటే టీచింగ్ అసిస్టెంట్. అది కానీ వచ్చిందంటే నీకు ఆల్మోస్ట్ 85 to 90% దాకా నీకు ఫీజు అయితే వే ఆఫ్ అయిపోతుంది. అంటే నీకు ఫీజు ఓన్లీ నీకు హెల్త్ ఇన్సూరెన్స్కి కొన్నిటికి మాత్రం నువ్వు కట్టాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ నీకు మొత్తం డిడక్ట్ అవుతే చాలామందికి చేస్తుండే వాళ్ళు. నా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి TA కూడా వచ్చింది. మీకు ఆ ఛాన్స్ కూడా ఉంది, యూటిలైజ్ చేసుకోండి. సో 30 lakhsలో సో ఆల్మోస్ట్ 25 lakhs అయితే మీకు వే ఆఫ్ కూడా అయిపోతుంది. అది ఇంకో యూనివర్సిటీలో ఉందా లేదో అయితే నాకు తెలీదు. బట్ మా యూనివర్సిటీ గురించి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పాలి కాబట్టి. సో మా కాలేజీలో అయితే ఆప్షన్ అయితే ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు మేము ప్యాంట్రీకి, అంటే ఇక్కడ ప్యాంట్రీ అంటే ఎలాగంటే, మనకు కాలేజ్లో వీళ్ళు కొంచెం ఫుడ్స్ గురించి కొంచెం ఫండ్స్ వస్తాయేమో. ఆ ఫండ్స్లో ఏంటంటే మన కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంతో కొంత ఏదో ఒక ఫుడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ అంటారు. లైక్ వీక్లీ వన్స్ అయితే స్టూడెంట్స్కి ఇచ్చేదానికి ప్రొవైడ్ చేస్తూ అంటారు. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు యూఎస్కి, అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ తినేటివే అలానే మాకు ఇచ్చేవాళ్ళు. అది దానివల్ల మనకేంటంటే అంతగా ఎక్కేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి నచ్చినట్టు ఇస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి, మనకి నచ్చినట్టు ఇస్తున్నారు కాబట్టి అదొకటి చెప్పుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనల్గా మన మాస్టర్స్ అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత కాలేజ్ ఇంకా జాబ్స్ అంటే లైక్ ఆన్ క్యాంపస్ ఎలాగ ఏంటి అని కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది. ఆన్ క్యాంపస్లో జాబ్స్ కూడా ఎలాగేందంటే, మన కాలేజ్లో జాబ్ ఫెయిర్ అనేసి కొన్ని జరుగుతూ ఉంటాయి. బట్ దాంట్లో 90% మనకైతే రావు. బట్ దాంట్లో 10% అంటే ఒకవేళ నీ క్వాలిఫికేషన్ కొంచెం దగ్గరగా ఉన్నా తీసుకునే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అలాగనేసి లేకుండా లేవు. 90 పాసిబిలిటీస్ ఏంటంటే, మనం యూఎస్ సిటిజన్ అయితేనే మనకి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది, ప్రిఫరెన్స్ మనకు ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే. ఇది సెకండ్ థింగ్ ఏంటంటే, క్లైమేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. క్లైమేట్ ఏంటంటే ఇక్కడ ఆబ్వియస్లీ తెలిసిందే,
జూలై నుంచి ఆల్మోస్ట్ ఇంకొంచెం మాకు ఎలాగంటే నవంబర్ దాకా ఎండ్ అయిపోతుంది సమ్మర్ అనేది. నవంబర్ నుంచి ఏంటంటే చలికాలం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్నో ఉంటుంది మా ఆల్మోస్ట్ ఒక ఏప్రిల్ దాకా అయితే జూన్ ఉంటుంది, ఏప్రిల్ దాకా అయితే స్నో అయితే ఉంటుంది. బట్ ఏం కాదు, ఎందుకంటే లైఫ్లో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కొత్తగా ఉంటుంది చెప్పాలంటే. మనకు నచ్చినట్టు ఫెసిలిటీస్తో రావాలంటే ఉండదు, ఆ ఫెసిలిటీస్ తగ్గట్టే మనం నడుచుకోవడం అదే బెస్ట్. సో నా ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే సెంట్రల్ మిచిగన్లో సో అంత వరస్ట్ అని చెప్పుకునేదానికి లేదు, ఇంకా మంచిగానే ఉంటుంది. ఇంకా అక్కడున్న చిప్ విలేజ్ ఇలాగా మనకు అకామిడేషన్స్ ఇలాగ ఏవైనా సరే అంతా మనకు ఇండియాలో వైబ్ ఉన్నట్టే ఉంటుంది మౌంట్ ప్లెజెంట్లో మాత్రము. అంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఉండే కొద్ది అయితే మనకి ఇంకా చాలా బాగుంటుంది. ఇది మా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ సరే, అకామిడేషన్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ సరే, మన కాలేజ్లో కొన్ని గ్రూప్స్ అనేసి అయితే ఉంటాయి మామ. ఆ గ్రూప్స్లో ఏంటంటే మీకు వచ్చిన I-20 వీసా అని కానీ మీరు కానీ సెండ్ చేశారంటే వాళ్ళు అయితే మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు మన కాలేజ్లో ఎవరైతే ఉంటారో. బట్ నేనైతే ఇంకా ఆ కాలేజ్లో లేను కాబట్టి, సో నా సైడ్ నుంచి ఇంకా నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇదే మన లాస్ట్ వీడియో మామ. మీకు ఏదైనా అకామిడేషన్ వైజ్ హెల్ప్గా ఉన్నా కానీ నేను ట్రై చేస్తాను పక్కా మీకు అకామిడేషన్ వైజ్గా. మీరు ఏం భయపడాల్సిన పని లేదు, అన్నీ మీకు ఫెసిలిటీస్గానే ఉంటాయి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకొని మీకోసం చేస్తున్నాను. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా సెంట్రల్ మిచిగన్ కోసం వస్తూ ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఇది మీకోసమే చేస్తున్నాను. ఇంకా రాబోయే మన వీడియోస్ అంతా నేను మీతో టచ్లో ఉంటాను. సో జాబ్స్ గురించి మాత్రమే, జాబ్ మార్కెట్ ఎలా ఉంది దాని గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాము. సీ ఇన్ నెక్స్ట్ వీడియో మన